హాయ్ అండి, శాకంబరి కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను పైనాపిల్ని ఎలా నిల్వ చేసుకోవాలి, కొన్ని స్వీట్ రెసిపీస్కి వాడడానికి అనేది చూపిస్తున్నాను. నేను ఒక పెద్దదో చిన్నదో ఏదైనా సరే పైనాపిల్, బాగా పండిన పైనాపిల్ ఉంటుంది కదా, దాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి పైన చెక్క అంతా తీసేయాలి. ఈ మధ్యలో ఉండే బ్రౌను ముళ్ళ లాంటివి ఉన్నాయి కదా, చిన్న చిన్నవి ఉంటాయి కదా పైనాపిల్కి, అవి కూడా తీసేసుకోవాలి. అలాగే మధ్యలో కట్ చేసిన తర్వాత హార్డ్గా ఉంటుంది కదా, ఆ పార్ట్ను కూడా తీసేయాలన్నమాట. వీటిని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలన్నీ ఒక దలసరిగా ఉండే గిన్నెలోనో మూకుడులోనో వేసుకోవచ్చు. ఇది ఒక పెద్ద గ్లాసు నిండుగా అయిందనమాట. ఇందులో 3/4 భాగం నేను షుగర్ తీసుకున్నా. వాటిని బాగా ముక్కల్లో వేసి కొంచెం వాటిని మొత్తం స్ప్రెడ్ అయ్యేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. అందులోంచి వాటర్ దిగుతుందనమాట. ఒక 10 నిమిషాలు పెట్టుకోండి, 5 నుండి 10 నిమిషాల వరకు. తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టి తిప్పుతూ ఉడికించుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. హైలో పెడితే ఎక్కువగా ఉడికిపోతుంది, తర్వాత లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట. మీడియంలో పెడితే దాని ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే ఎక్కువగా మనకి గట్టిగా కూడా అయిపోదు అనమాట. చూస్తున్నారు కదా, కలర్ చేంజ్ అయింది. ఆ పైనాపిల్లో ఉండే వాటర్ అంతా షుగర్లోకి దిగుతుంది అనమాట. ఇందులో నీళ్ళు ఏం వేయక్కర్లేదు మనం. ఇది ఉడుకుతుంటే పైన కొంచెం తెట్లా వస్తుంది అనమాట, తెల్లగా నురగలా. అది కొంచెం తీయగలిగితే మనం టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, టీ వడగొట్టుకునే ఫిల్టర్, దాంతో తీసేసేయచ్చు అనమాట. ఈ ఉడికిన మిశ్రమాన్ని మనం వేడిగా ఉన్నప్పుడే బాటిల్లో పోసుకోవాలన్నమాట. బాటిల్ని ఒక జామ్ బాటిల్స్ అవి దొరుకుతుంటాయి కదా, మనం బయట ఎప్పుడప్పుడు కొనుక్కుంటూ ఉంటాం కదా. ఇందులో కొంచెం సిట్రిక్ యాసిడ్ ఒక పించ్ వేసుకోవాలి. అలాగే నిమ్మరసమైనా వేసుకోవచ్చు, ఒక హాఫ్ చెక్కని. ఇప్పుడు నేనైతే సిట్రిక్ యాసిడ్ వేసుకున్నాను. ఇది 1 year వరకు నేను నిల్వ ఉంచుకుంటాను కాబట్టి. ఈ బాటిల్ని శుభ్రంగా క్లీన్ చేసి ఎండలో పెట్టి, మూతను కూడా బాగా కడిగి ఎండలో పెట్టి చాలాసేపు, ఒక 2-3 గంటలు ఎండలో పెట్టిన తర్వాత ఇటువంటివి నిల్వ చేసుకోవాలన్నమాట. మనం ఎప్పుడు మనం జామ్స్ ఇలాంటి ప్రిజర్వేటివ్స్ చేసినా వాటిని శుభ్రంగా కడిగి ఎండబెట్టి అప్పుడు మాత్రమే వాడాలి. ఇది ప్యాన్ కేక్స్, తర్వాత కూల్ కేక్స్, తర్వాత పైనాపిల్ కేసరి, ఇలాంటి వాటికి మనం
వాడుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇందులో ఎసెన్స్ కావాలంటే ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఎసెన్స్ వేయలేదు, న్యాచురల్గా మాత్రమే ఉండాలని నేను ఎసెన్స్ అవి వేయలేదు. పైనాపిల్ ఎసెన్స్ వేస్తే మనం బయట కొనే ఫ్లేవర్లా వాసన వస్తుంటుంది అనమాట, ఎసెన్స్ వాసన. నేను ఇందులో వేసుకోలేదు ఈవేళ. న్యాచురల్గా ఉండాలని మాత్రమే ఇలా చేస్తున్నాను నేను. ఈ బాటిల్లో వేసి వేడిగా ఉన్నప్పుడే మూత పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఒక 4-5 గంటలు పక్కన పెడితే అది వ్యాక్యూమ్ ఫామ్ అయ్యి గట్టిగా మూత సీల్ అయిపోతుంది అనమాట. అలా అవ్వడం వల్ల అందులో ఫంగస్ అవి పట్టే ఛాన్సెస్ ఉండవు. దీన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఈ మనం ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టుకోవాలి అనుకుంటే కనుక సోడియం బెంజాయిడ్ ఉంటుంది, అది చిటికెడు వేసుకోవాలి. కానీ నేను ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడలేదు కాబట్టి కెమికల్ రహితంగా ఉండాలని సిట్రిక్ యాసిడ్ మాత్రమే కొంచెం ఒక పించి వేసుకున్నాను నేను, నిమ్మకాయ లేదు కాబట్టి ఇంట్లో. దీన్ని వేడిగా ఉన్నప్పుడే ఈ సిరప్ ఈ ముక్కలు రెండు కలిపి ఒక బాటిల్లో వేసి గట్టిగా మూత వెంటనే పెట్టేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే. అప్పుడు ఆ వేడికి అదే వ్యాక్యూమ్ అయిపోతూ ఉంటుంది అనమాట. వేసి మూత పెట్టేసాను అనమాట. అందులో చూసారు అంత కలర్ఫుల్గా ఉందో. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసి ఒక 2 చెంచాలు వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే